బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో మావోయిస్టుల అరెస్టు వ్యవహారంలో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. కేబుల్ పని చేస్తున్నామని మావోయిస్టులు ఇళ్ల అద్దెకు తీసుకున్నారు. అక్టోబర్ 26న ఇళ్ల అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. అయితే మావోయిస్టులకు ఇళ్ల అద్దెకు తీసుకోవడానికి మధ్యవర్తిత్వం ఎవరు వహించారు అనే అంశంపై విచారణ జరుగుతోంది. ఏలూరులో మావోయిస్టుల అరెస్టు వ్యవహారంలో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. కేబుల్ పని చేస్తున్నామని మావోయిస్టులు ఇళ్ల అద్దెకు తీసుకున్నారు. పూర్తి వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయ్ చంద్రకి ఏలూరులో అరెస్ట్ అయిన మావోయిస్టుల కేసుకు సంబంధించి అనేక కీలకాంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వారు వారంతా గత నెల అంటే అక్టోబర్ 26వ తేదీన ఏలూరు గ్రీన్ సిటీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజు కేవలం ఇంట్లో 15 మంది ఉండేవాళ్ళు, కానీ ఇద్దరు మాత్రమే బయటకు వెళ్ళి వచ్చేవారు. ఆ ఇద్దరు కూడా ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన ఆహారం తీసుకొచ్చేవాళ్ళు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి మధ్యవర్తి వహించిన వాళ్ళు ఎవరెవరంటే పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అంతేకాకుండా ఇంటి యజమాని అయితే ఇప్పటికీ అదుపులో తీసుకుని ప్రశ్నలు అయితే ఇంటి యజమాని అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఆ ఇల్లు తీసుకోవడానికి మధ్యవర్తిత్వం అంటే మీడియేటర్షిప్ ఎవరు వహించారనేది ఇప్పుడు కీలకాంశంగా మారింది. ఎందుకంటే ఏలూరు గ్రీన్ సిటీ ఏలూరు శివార్లో ఉంటుంది. చాలా పోష్ ఏరియా అది. అంతేకాకుండా ఏదైనా బాధితుల అపార్ట్మెంట్లు ఉంటాయి, అదేవిధంగా విల్లాలు ఉంటాయి. అంతేకాకుండా గ్రీన్ సిటీలోనే అనేక మంది జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు కూడా నివసిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో వీరికి ఇల్లు ఎవరు ఇప్పించారనేది అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా మావోయిస్టు మకాం వేసిన ఇల్లు అయితే గ్రీన్ సిటీ శివార్లో ఉంటుంది. ఎవరైనా సరే ఆ ఇంటికి వెళ్ళాలంటే మొత్తం అన్ని ఇళ్లను అన్ని అపార్ట్మెంట్లు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాళ్ళని గమనించాల్సి ఉంటుంది. కానీ అటువంటి అవకాశం ఏమీ లేకోకుండా మావోయిస్టులందరూ ఇళ్లలోనే ఉండేవాళ్ళు. కేవలం ఇద్దరు మాత్రం బయటకు వచ్చేవారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ విషయంలోనే పోలీసులు అయితే కీలక అంశాలు అయితే బయటపెట్టినట్లు అయింది. విజయ్ చంద్ర. ఓకే రాంబాబు.